అందరికి నమస్తే. ఈ వానాకాలంలో ఏమేం పంటలు వేసిన రైతులు, ఎన్ని ఎకరాలు వేసిండ్రు, పోయిన సంవత్సరం ఎంత వేసిండ్రు, ఈ లెక్కలు తీస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఈడ సిచ్యువేషన్ చూస్తేనేమో మొత్తం మేము విత్తనాలు పెట్టినాం, ఎరువులు పెట్టినాం, నీళ్లు ఫుల్గా వస్తున్నాయి, వానాకాలం మంచిగా అయింది అని వీళ్ళు చెప్తారు. గ్రౌండ్లో చూస్తేనేమో డిఫరెంట్గా అనిపిస్తుంది. 2023లో ఇదే వానాకాలం ఈ సీజన్కి ఈ టైం వరకు చూస్తే మొత్తం అన్ని రకాల పంటలు వచ్చి 1 కోటి ఎకరాల పంట అయింది. 1 కోటి ఎకరాల్లో పంట వేసిన రైతులు 1 కోటి ఎకరాలు ఇప్పటికి. ఈసారి వానాకాలం ఇదే టైంకు 84,59,000 84,59,000 ఎకరాల్లో పంటలు వేసారు. అన్ని రకాల పంటలు, వరి, పత్తి, మిగతా అన్నీ కూడా. మొత్తం ఇంత తగ్గింది. 15,30,000 ఎకరాల పంట పడిపోయింది. నాకు తెలిసి ఈ 1 కోటి ఎకరాలు ఈ లెక్కలు చూసిన తర్వాత 2023 కాదు, 22, 21లో కూడా ఇంత తక్కువ పంటలు వేయలేదు, ఎక్కువ వేసినాం పంటలు. అయితే ఇప్పుడు ఏంది, ఇగో ఇది లెక్క చూడండి. వరి 66 లక్షల్లో వేస్తారని అనుకున్నారంట వీళ్ళు. 66 లక్షలు వేస్తారనుకుంటే 25,58,000 ఎకరాలు వేసారు. వరి తక్కువ వేసిండ్రు. అదే 2023లో చూస్తే 34,37,000 ఎకరాలు వేసారు. అప్పటికి చూస్తే తక్కువనే. పత్తి 44,32,000 ఎకరాల్లో వేయాల్సింది వేసిన పోయినసారి. ఈసారి 41,65,000 ఎకరాలు వేసారు. మొత్తం 2,67,000 ఎకరాలు తగ్గిపోయింది పత్తి. ఇక ఎందుకు అసలు ఏమైంది, ఏంది సిచ్యువేషన్, ఎందుకు ఇలా జరిగింది, దీనికి కారణం ఏంటంటే ఇవి కారణాలు. ఎందుకు తగ్గిపోయింది పంట. ఒకసారిగా మనకు రైతులకు వేరే బతుకుదేరం ఏముంటుంది, పంట వేయడమే కదా. కానీ పంట వేయలేదు రైతులు. దానికి బాధ్యులు ఎవరంటే ప్రభుత్వమే బాధ్యత, రైతులది కాదు. వీళ్ళు అన్ని సౌకర్యాలు ఇస్తే అవుతుంది. ఏమైంది, వానలు లేవు. మన దగ్గర పడ్డ వానలు పైన పంటలకే సరిపోతుంది తప్ప అదేమి ఫుల్ఫిల్గా లేదు. బోర్లు ఎండిపోతున్నాయి చాలా ఏరియాలో, తక్కువ వస్తున్నాయి, ఆగి వస్తున్నాయి బోర్లు. తర్వాత చాలా చెరువులు లెక్క ఉంది చెప్తా. చాలా చెరువులు 50% కన్నా ఇంకా తక్కువ నీళ్ళు ఉన్నాయి. చాలా చెరువుల్లో 25% నీళ్ళు లేవు. తర్వాత రైతు భరోసా అయ్యలే వీళ్ళు. రైతు భరోసా అయ్యకపోవడం కూడా పెట్టుబడికి పైసలు లేకపోవడం. ఏనో పోయి 5 రూపాయలకో 3 రూపాయల మితికో ఏసీ దగ్గర తీసుకొచ్చుకొని పంట వేసి అది చేతికోసారి తెలియని దానికి మళ్ళీ అనవసరంగా అప్పు తీసుకొచ్చినాక మళ్ళీ అప్పు మిగిలిపోతుంది. ఈ ప్రభుత్వం ఇస్తుందో తెలియదు. ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇది రైతు భరోసా, రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలంటే పంట వేసే కన్నా ముందు ఇవ్వాలి. వీళ్ళు ఏదో నాటకాలు ఏంటంటే పంట వేసినాక చూసి ఇస్తారంట. పంట వేసినాక మీరేంది ఇచ్చేది? పంట వేసిన అప్పటికి అప్పు తీసుకొచ్చుకొని పంట వేసినాక ఇస్తారా? వీళ్ళు టైంపాస్ కమిటీ అని, దానికి ఒక చర్చ అని అనవసరమైన టైంపాస్ చేసి ఇప్పటిదాకా కూడా ఇవ్వలేదు. దాని ఎఫెక్ట్ ఇక్కడ పడ్డది. రైతు భరోసా ఎఫెక్టు పర్ఫెక్ట్గా కనబడుతుంది. తర్వాత ఏమన్నా బయట తీసుకొచ్చుకుందాం, బ్యాంకుల పోటీ తీసుకొచ్చుకున్న పరిస్థితి లేకుండే కదా. వానకాలం ముందు వీళ్ళు రుణమాఫీ అని నిన్నమనే చేసిండ్రు, అది సగమే చేసిండ్రు. ఏ రైతు కూడా బ్యాంక్ పోయి లోన్ తీసుకునే సిచ్యువేషన్ లేదు. అప్పుడు వీళ్ళు చేస్తామన్నప్పుడు ఎప్పుడు ఆ December 9 నాడు చేసింటే కరెక్ట్గా ఈ వానాకాలానికి మళ్ళీ లోన్ తీసుకొని ఫుల్ ఫేజ్గా 1 కోటి ఎకరాలు కాదు, అవసరమైతే ఇంకా ఎక్కువ వేసేవాళ్ళు రైతులు. వాళ్ళకి వేరే ఏముంటుంది, బతుకుతీరు అదే కదా. కానీ రుణమాఫీ కూడా కాకపోవడంతోన ఈ రైతు భరోసా రాదు, రుణమాఫీ లేక, పైసలు లేక రైతులు అలమటించి లాస్ట్కు పంట బంద్ చేస్తున్నారు. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు ఈ ప్రభుత్వం చేసిన పనికి. ఏమైంది, వీళ్ళు చెరువులు నిండా నీళ్ళు ఉన్నాయని చెప్తారు. చెరువులు నీళ్ళు ఎక్కడున్నాయి నిండా? చెరువులు చూడండి, మొత్తం 34,716 చెరువులు ఉన్నాయి మన తెలంగాణలో అన్నీ. దీనిలో 3,247 చెరువులు అలుగుపోయినాయి. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన లెక్క. తర్వాత 6,735 చెరువులు నిండినాయని చెప్తున్నారు. 90% అబోవ్ నిండినాయని చెప్తున్నారు. ఆల్మోస్ట్ అలుగు పోయలేదు. దగ్గర ఈ లెక్క చూస్తే 10,000 చెరువుల్లో నీళ్ళు ఉన్నట్టు. 10,000 చెరువులు. ఇక్కడ చూస్తే మొత్తం 61.34% చెరువులు, అంటే సగానికి పైన చెరువులలో 50% నీళ్ళు కూడా లేవు. ఉండాల్సిన నీళ్ళలో సగం నీళ్ళు కూడా లేవు. సగానికి పైన చెరువులు 61%, 100కు 61 చెరువులలో నీళ్లు 50% కన్నా తక్కువ ఉన్నాయి. ఇక ఈ పంట ఏం తెలుసా, పంట ఆదిలాబాద్లో ఎక్కువ వేసారు రైతులు. ఆదిలాబాద్లో స్టేట్లోనే ఫస్ట్ పంట వేసింది. తర్వాత మా వనపర్తి కానీ తగ్గింది. మా వనపర్తి 20% మాత్రమే వేసినాడు. 100కు 20 ఎకరాలు, 100కు 20 ఎకరాల్లో మాత్రమే పంటలు వేసిండ్రు. మా దగ్గర వరి వేసిండ్రు, పత్తి, అన్ని రకాలు వేసిండ్రు. కానీ చాలా తక్కువ వేసిండ్రు. ఎందుకంటే బహుశా మరి నీళ్ళు పోసలేవు, బోర్లు పోసలేవు. నిన్న మొన్న కొద్దిగా కృష్ణా నీళ్ళు వచ్చిన తర్వాత నీళ్ళు ఇప్పుడు వచ్చినాయి కొంత, కానీ చెరువులు నీళ్ళు లేవు. చెరువులు మొత్తం ఎండిపోయి ఉన్నాయి. మా దగ్గర పెద్దగా వాన పడలేదు ఎక్కడ కూడా. మా పాలమూరు డిస్ట్రిక్ట్ మొత్తం కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది. ఈ హైదరాబాద్లో పడుతుంది వాన. ఈ హైదరాబాద్లో పడితే ఏమొస్తుంది, అట్టా పడి మూసిలా కలిసిపోతాయి. ఆ వాన కొద్దిగా అటాడబడే బాగుంటుండే. పల్లె అటు ములుగు దిక్కేమో పెద్ద వానలు పడ్డాయి, మొత్తం కొట్టుకుపోయిన వాన పడ్డది. ఇటువైపు లేదు, దక్షిణ తెలంగాణకు లేవు.
కాబట్టి మా మామనార్లో కూడా వాన లేదు. కాబట్టి ఈ సిచ్యువేషన్ వచ్చింది. మొత్తానికి కనీసం రైతు భరోసా లాంటిది ప్లస్ రుణమాఫీ లాంటిది ముందే వీళ్ళు అనుకున్న టైం కనుక చేసిందంటే కొద్దిగా బోర్లు ఉన్న కాడ లేకపోతే నీళ్ళ సదుపాయం ఉన్న దగ్గర కొంత వేసేవాళ్ళు, కొంత పెరిగేది. కానీ ఈ సీజన్ ఇట్లుంది, వానాకాలం సీజన్ ఇట్లా ఉంటే రేపు యాసంగి సీజన్ ఇంకా దారుణంగా ఉండబోతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే యాసంగిలో మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోదావరి బెల్ట్ అయితే మొత్తం నీళ్ళు లేవు, తెలుసు కదా మనకు. మొత్తం అన్ని ఖాళీగా ఉన్నాయి. కాళేశ్వరం వీళ్ళు మడత పెట్టి పక్కన పెట్టేసిన, కాళేశ్వరం వాడొద్దని. ఎల్లంపల్లికి వెళ్ళి ఎన్ని నీళ్ళు కొడతారు? బిందెతో ఎన్ని నీళ్ళు వస్తాయి, చెంబుతో ఎన్ని నీళ్ళు వస్తాయి? ఎల్లంపల్లి అనేది ఒక చిన్న చెంబు, కాళేశ్వరం అనేది పెద్ద గంగాలం. ఆ పెద్ద గంగాలను మూసిపెట్టి చిన్న చెంబుతో నీళ్ళు ఎత్తిపోస్తుండ్రు. ఇంకో మీ నీళ్ళు ఎత్తిపోస్తున్నాం కదా, ఇంకేం కావాలి అంటున్నారు. కానీ ఆడ గంగాలను మూసిపెట్టిర్రు. ఆ గంగాలను నింపెట్టుకుంటే అన్నారం సుందిలో పెట్టుకొని మొత్తం నింపెట్టుకుంటే, చెరువులు మొత్తం నింపెట్టుకుంటే తప్ప యాసంగి నీళ్ళు లేవు. నాకు తెలిసి ఈ వానాకాలం పంట ఇంతగానో వేసారు కదా వీడికి, ఈ వానాకాలం పంటకే లాస్ట్ తాడికి నీళ్ళు దొరకవు మనకు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ యాసంగిలో ఇంకా బాగా సగానికి సగం పడిపోతుంది. కాలువల కింద ఉన్న వాళ్ళు, కాలువల కింద ఉన్నా కూడా నీళ్లు లేని ఏం చేస్తాం? కాలువలు ఉన్న నీళ్ళు ఉండాలి కదా ముందు. ఈయన రిజర్వాయర్లో నీళ్ళు ఉండాలి కదా. రిజర్వాయర్లో నీళ్ళు ఉంటే అవి ఇప్పుడు వీళ్ళు ఒక ప్లాన్ చేసిర్రు తాగునీళ్ళ కోసమని, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ అని. మరి సాగునీళ్ళకి ఏం ప్లాన్ చేసిండ్రు? యాసంగిలో సాగునీళ్ళ కోసం ప్రభుత్వం దగ్గర ఉన్న స్ట్రక్చర్ ఏంది, ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్ ఏంది, ఎక్కడున్న నీళ్లు, ఎక్కడ సేవ్ చేస్తున్నారు మీరు? వానాకాలంలో గోదావరిలోనేమో 12 లక్షల క్యూసెక్లు నీళ్ళు పోయినాయి, 10 లక్షల క్యూసెక్లు నీళ్ళు పోయినాయి. ఇటు ఈ నీళ్లు పోతూనే ఉన్నాయి ఆల్రెడీ. అన్నీ కృష్ణా పోతుంది, గోదావరి పోతుంది. మన దగ్గర వాన పడకుండా పై రాష్ట్రాలు పడే వాన వస్తుంది. కానీ వాటిని ఎక్కడ వీళ్ళు స్టోర్ చేసిండ్రు? ఏ బిందెలో నింపినరు? ఏ డ్రమ్ములో నింపి పెట్టుకున్నారు? ఏమీ వేయలేదు, ఉత్త చూసుకుంటూ ఉన్నారు. సుంకిశాల పడిపోతేనే దిక్కులేదు. వారం రోజులు తప్ప వీళ్ళకు, వారం రోజుల తర్వాత వీళ్ళు రెస్పాండ్ అయ్యారు, దాచిపెట్టిర్రు. ఇంకా ఈ నీళ్లు లేని తెలంగాణను మళ్ళీ మనం యాసంగిలో చూడబోతున్నాం. యాసంగిలో ఇంకా దారుణమైన సిచ్యువేషన్ ఉంటుంది. నాకు తెలిసి ఇంత పంట కూడా ఉంటుంది, ఇంకా సగం పంట పడిపోతుంది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పంట తక్కువ వేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు. వీళ్ళ కుట్ర అది. పంట తక్కువ వేస్తే పైసలు మిగులుతాయి ప్రభుత్వానికి, లేకపోతే మళ్ళీ ఆ పైసలు జమ చేయాలి. కాబట్టి రైతులు పంట వేయొద్దు. ఎట్లుంది తెలుసా ఇది? అట్లున్నది కథ. ఎట్లా ఓల్ చేస్తుందని చెప్పి తినకుండా ఉంటామా? గట్టే ఉన్నది ఇది కూడా. వీళ్ళు రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుందని, రైతు బంధు ఇవ్వాల్సి వస్తుందని, పంట తక్కువ వేస్తే మంచిది, పంటలు తక్కువ వేయాలని కోరుకుంటున్నారు వీళ్ళు. అందుకే ఎక్కడ నీళ్లు స్టోర్ లేకుండా చేసిండ్రు. నీళ్లు పోవడే తప్ప నీళ్ళని ఆపిన వాళ్ళు కాదు వీళ్ళు. నీళ్ళు ఎక్కడ ఆపుకుంటలేరు. దీని ఎఫెక్టు, దీని కథ మనకు యాసంగిలో అర్థమవుతుంది. యాసంగిలో తాగనికినే నీళ్ళు కటకట వస్తుంది, ఇంకా పంటలకి ఎడిగలు వస్తాయి నీళ్ళు. కాబట్టి మళ్ళీ మనం ఎప్పటిలాగానే సమైక్యాంధ్రంలో ఉండే మన దగ్గర ఒకటే పంట పండేది. ఆ ఒక్క పంటనే అరకొర పండేది. వానలు పడితేనే పండుతుంది. వానలు పడి ఇప్పుడు వానలు కొద్దిగా ఆగినాయి, ఇట్లే ఆగినాయి అనుకో, వానకాలం లాస్ట్ తడికి మనకు నీళ్ళు దొరకవు, కొట్లాడాలి మళ్ళీ మనం. ఇంకా యాసంగిలో ఏముంటుంది? ఆంధ్రాలోనేమో 3 కార్ల పంట పండుతుంది. ఆంధ్రాలో 3 కార్ల పంట పడుతుంది. మన దగ్గర 2వ కారుకే ఇబ్బంది అయిన సిచ్యువేషన్ వస్తుంది రేపు. ఇంకా ఒక కారుకే కింద మీద పడుతున్నాం ఇప్పుడు. కాబట్టి మళ్ళీ మనం సమైక్యాంధ్రంలోకి పోతున్నాం. అప్పుడు ఏమున్నదో సిచ్యువేషన్, మనం అందరం దానికి వెళ్ళిపోవాలన్నమాట. ఆయన చెప్పిండు కదా, ఎవరు మన నల్గొండ గద్దర్ పాట ఉంది కదా, నర్సిరెడ్డి గారు పాట పాడిండ్రు కదా, పాత రోజులు తీసుకొస్తారని. గవే ఈ పాత రోజులు రాబోతున్నాయి. ఇక్కడ ఎంత దుర్మార్గం నడిచిందంటే 5 రూపాయలు బోనస్ కూడా ఇస్తామన్నారు కదా. ఎంత కథ చూడండి వీళ్ళు. ఫస్ట్ ఏమో అన్నిటికీ ఇస్తామన్నారు, తర్వాత సన్నోట్లకు అన్నారు. అందరు పంటలు వేసిన తర్వాత కొన్ని రకాలని విడుదల చేసినారు, ఇవి దీనికే ఇస్తామని. అది ముందే చెప్తే కనీసం అలా అదాన్ని వేస్తుండ్రి. ఎవరో వేసేవాళ్ళు కదా, అట్లా కూడా చీట్ చేసిండ్రు రైతులను. అలా అందరూ పంటలు వేసుకున్న తర్వాత మేము ఈ రకానికి ఇస్తామని కొత్త రూల్ తీసుకొచ్చారు. దానిలో ఎంతమంది రైతులు వేసిండ్రో, అసలు ఆ పండిన పంట వీళ్ళకి అమ్ముతారో అమ్మరో కూడా తెలియదు. వీళ్ళ చేతికి ఎందుకు వస్తుంది? బయటనే మస్తు గిరాకు ఉంటుంది కాబట్టి. ఇట్లా మొత్తం కూడా వ్యవసాయాన్ని ఇరికిచ్చి పెట్టేసిండ్రు. మనం నల్గొండ గద్దరన్న చెప్పిండు కదా, ఆనాటి రోజులు తెస్తాడు అని. ఇంకా ఆ రోజులే మళ్ళీ సమైక్యాంధ్రంలోకి మనం పోబోతున్నాం. తెలంగాణలో ఒకటే కార పంట, 2వ పంటకు పోం. యాసంగిలో మనకు నీళ్ళు దొరకవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.